కాబట్టి సంఘములో సహాయకురాలుగా, సహకారిగా, చూసారా, ఇది బైబిల్లో దేవుడు రాసి పెట్టినవి. మరి నువ్వు సహకారిగా ఉన్నావో, సహాయరాలుగా ఉన్నావో, ఏ పోస్ట్లో దేవుడు నిన్ను అపాయింట్ చేసుకున్నాడో అది నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు పేరు ఒకటి చాలులే అన్నా, నాకు సంఘం దొరికింది, నాకు పేరు చాలులే అని నిన్ను నువ్వు సర్ది పెట్టుకోకూడదు. ఇంటికి సంబంధమైన పనిలో నీ బాధ్యత ఉండాలి. మాకు పెళ్ళి అనుకున్నారు అనుకోండి, ఇంట్లో పెళ్ళి అన్నారు, ఏం చేస్తాము? అందరము కూడా ఎవరి వంతు వాళ్ళు శ్రమించి ఆ కార్యముగా బాగా సక్సెస్ఫుల్ అవడానికి ప్రయాసపడతాం. అలాగే దేవుని సంఘములో కూడా ప్రియులారా, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము అందరము శ్రమపడాలి, అందరము కష్టపడాలి, సహాయులమై ఉండాలి, సహకారులమై ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట. నీకు ఆ పేరుందా? సహాయురాలనే పేరుందా? సహకారి అనే పేరుందా? ఉండాలి. నీ పేరు చెప్పుకొని నీ క్వాలిఫికేషన్ ఏంటంటే సహాయురాలు, లేకపోతే సహకారి. అంటే నీవు ఆధ్యాత్మికమైన విద్యను అభ్యసించిన వ్యక్తివి, ఆధ్యాత్మికమైనటువంటి చూసారా విషయంలో నువ్వు ఒక మంచి స్థానాన్ని కలిగి ఉన్నావు. లోకంలో నీకేం చదువు లేకపోయినా దేవునిలో ఈ పేరు సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి ఇక్కడ ఈమె సంఘాన్ని కలిగి ఉంది, తర్వాత ఒక పనిదారము కలిగి ఉంది. ఆమె ఎవరంటానే, ఇది గుర్తుపెట్టుకోండి, ఆమె ఎవరంటానే సంఘమంతా చెప్పగలగాలి. సంఘమంతా కూడా చెప్పగలగాలి. స్టెఫన్ ఎవరు అంటే స్టెఫన్ ఎవరా? చూసారా? నికోలాస్ ఎవరంటే నికోలాస్ ఎవరా? ఫిలిప్ ఎవరంటే ఫిలిప్ ఎవరా? తెలీదా? ఏవో కొత్తగా వచ్చావా నిన్న మొన్న ఏమన్నా అని అంటారు. అంటే వాళ్ళు సంఘములో అందరి చేత సాక్ష్యాన్ని సంపాదించుకుని